మంగుబొచ్చులు బాగా వచ్చినాయి, అవి ట్రీట్మెంట్ కావాలి అనేవాళ్ళు ట్రీట్మెంట్ తో పాటు కంపల్సరీ ఫస్ట్ హీమోగ్రామ్ చేయించుకోవాలి. అండ్ దాంతో పాటు డయాబెటిక్ ప్రొఫైల్ కంపల్సరీ చేయించుకోవాలి. అండ్ థైరాయిడ్ ప్రొఫైల్ చేయించుకోవాలి. ఫీమేల్ అయితే హార్మోన్ ప్రొఫైల్ కంపల్సరీ చేపిస్తూ అండ్ పీసీఓడి ఎవాల్యుయేషన్ చేస్తూ, ఇన్ కేస్ పీసీఓడిలో మనకి స్టార్టింగ్ లో మెన్స్ట్రువల్ ఇరెగ్యులారిటీస్ కానీ అవి ఉండకపోవచ్చు, బట్ మంగుమొచ్చులు ఉన్నాయి. అలాంటి వాళ్ళు కంపల్సరీ అల్ట్రాస్కానిక్ పెల్విక్ కనుక చేయించుకుంటే చాలా బాగుంటుంది. సో ఈ ప్రైమరీ కాజెస్ అన్ని ఎలిమినేషన్ చేస్తూ ఇవాల్యుయేషన్ చేస్తూ ప్రాపర్ గా వాటికి ట్రీట్మెంట్ కనుక తీసుకుంటే నిజంగా ఈ మెలాస్మా పిగ్మెంటేషన్ అనేది లైఫ్ లాంగ్ వెళ్ళిపోతుంది అండ్ పర్మనెంట్ గా ఒక 100% రిజల్ట్ అనేది దొరుకుతుంది. అండ్ ద సెకండ్ ట్రీట్మెంట్ ఏంటి అంటే, సో ప్రైమరీ ట్రీట్మెంట్ ఇవన్నీ కూడా అప్స్ అండ్ డౌన్ అవుతున్నాయి అని అన్నప్పుడు సో కంపల్సరీ మనము సెకండ్ లైన్ ట్రీట్మెంట్కి వెళ్ళాల్సి వస్తుంది. అదే మెడికల్ మేనేజ్మెంట్. మంగు మచ్చలకి ఫస్ట్ ప్రైమరీ బెస్ట్ ట్రీట్మెంట్ అంటే అండర్లైన్ కాజ్ ట్రీట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఫస్ట్ మనకి ఇందాక నేను చెప్పినట్టు కాజెస్ ఏమైనా ఉన్నాయా, ఎందుకంటే ఏ కాజెస్ లేకుండా అయితే మంగు మచ్చలు రావు. సో కాబట్టి ఫస్ట్ అండర్లైన్ ట్రీట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మనం బేసిక్ ఏం చేయాలి అంటే ఒక ఇన్వెస్టిగేషన్ చేయించుకుంటే చాలా బాగుంటుంది. సో ఇన్వెస్టిగేషన్ ఎలాంటి వాళ్ళకంటే, సో ఆల్రెడీ వాళ్ళకి తెలుసు వాళ్ళు డయాబెటిక్ అని తెలుసు, నోన్ థైరాయిడ్ కండిషన్ వాళ్ళకి తెలుసు, వాళ్ళకి పీసీఓడి అని తెలుసు, లేదంటే వాళ్ళ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అని తెలుసు, లేదంటే యూటరస్ ఫైబ్రోమా ఉందని తెలుసు, సిస్ట్లు ఉన్నాయని తెలుసు, అండ్ ఆల్రెడీ దే ఆర్ యూజింగ్ ద ఓసిపిల్స్ అని తెలుసు. అంటే కాజెస్ ఆల్రెడీ నోన్ కేసెస్ అనేది డిఫరెంట్ కండిషన్ ఉంటాయి. సో వీళ్ళందరూ ఆల్రెడీ వాటి కండిషన్ బట్టి అండర్ మెడికేషన్లో ఉంటారు. బట్ మెడికేషన్ వాడినా కూడా ఆ కండిషన్స్ అన్నీ కంట్రోల్లో ఉన్నాయా లేదా అనేది చాలా ఇంపార్టెంట్.